ఎక్స్క్యూజ్ మీ. ఎవరండి మీరు? ఎవరండి మీరు? ఏం కావాలి? అమ్మా, ఎవరమ్మా వీళ్ళంతా? తెలియడం లేదమ్మా. అడుగుతుంటే సమాధానం చెప్పడం లేదు. వేరే అడ్రస్కి వెళ్ళబోయి ఇక్కడికి వచ్చారేమో అనుకుంటున్నాను. ఏదైనా సరే మాట్లాడితే కదా తెలుస్తుంది. నేనే తీసుకొచ్చానండి. ఎవరు వీళ్ళంతా? ఇదేమైనా సత్రం అనుకున్నావా? ఇంతమందిని తీసుకొచ్చా? అది కాదండి, బ్రాహ్మణి డెలివరీ టైంలో ఏ ప్రాబ్లం రాకూడదని. నాన్న, నేనే వద్దనుకుని వచ్చేసాక నా గురించి ఆలోచించడం, మన ఇంటికి రావడం ఎందుకు? వెళ్ళిపోమని చెప్పండి. నువ్వు వద్దనుకుంటే మాత్రం నేనెలా వద్దనుకుంటాను బ్రాహ్మణి? అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నేను చెప్పేది ఒక్కటే, నాకు బ్రాహ్మణి అంటే ప్రాణం. బ్రాహ్మణి, నాకు నీ ఆరోగ్యమే. గాయం చేసి ఇలా పై పై పూతలు పూసినంత మాత్రాన గతం మాసిపోదు, నా నిర్ణయం మారిపోదు. నా బిడ్డకి మీకు సంబంధం లేదనుకున్నప్పుడు వీళ్ళంతా ఎందుకు? నీ ఆరోగ్యం నాకు ముఖ్యమని ఒక భర్తగా నా బాధ్యత అని చెప్తున్నాను కదా. నేను అంటే ఇప్పుడు నా కడుపులో ఉన్న బిడ్డ కూడా అని తెలుసుకోండి. తల్లిని బిడ్డని వేరు చేసే దృష్టి మీది. కలకాలం కలిపి ఉంచే నమ్మకం పేగు బంధానిది. బ్రాహ్మణి, నేను చెప్పేది విను. నీకు పుట్టబోయే బిడ్డ మీద నాకెలాంటి ద్వేషం లేదు. పుట్టిన తర్వాత దగ్గరకు తీసుకోవడానికి కూడా నాకెలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు నువ్వు మోస్తున్న బరువు సమస్యగా మారకూడదనే నా తపనంతా. ఏంటి? 9 నెలల ప్రాణాన్ని బరువు అంటారా? ఈ ఒక్క మాట చాలదా మీ ప్రేమ గొప్పతనం చెప్పడానికి? బ్రాహ్మణి, నా ఉద్దేశం అది కాదు బ్రాహ్మణి. ఏదైనా సరే మీరిక్కడ ఉండడానికి వీల్లేదు. నా గురించి పట్టించుకోకూడదు. వెళ్ళండి. బ్రహ్మ మీకు ప్రత్యేకంగా చెప్పాలా? వెళ్ళండి, వెళ్ళండి.
ఏమండి మేడం, చూడు, మా అమ్మాయిని ఎలా చూసుకోవాలో మాకు బాగా తెలుసు. మంచైనా చెడైనా ఇంకెప్పుడు నువ్వు మాత్రం ఈ ఇంటి గుమ్మం తొక్కకు. దయచేసి ఈ ఇంటికి రాకండి ప్లీజ్. నేనేం పాపం చేశానండి? భర్తగా నా భార్యకి ఏ లోటు లేకుండా చూసుకోవడం కూడా తప్పేనా? నాకు దూరంగా వచ్చింది, కానీ ఏనాటికి దూరం చేసుకునే ఉద్దేశం నాకు లేదంటే. నా ప్రేమని అర్థం చేసుకోవడం లేదు సరే, అరే కనీసం నా మాటలు వినే ఓపిక కూడా లేదా? తన మనసులో పెంచుకున్న ద్వేషం నా మనసులో ఉన్న ప్రేమను మాత్రం ఎప్పటికీ తగ్గించలేదండి. నా కూతురు మీద ఇంత ప్రేమ పెంచుకున్నవాడివి, దాని మాటల మీద మాత్రం ఎందుకు నమ్మకం లేదయ్యా? అంటే ఇంత జరిగిన తర్వాత మీరు కూడా ఇలాగే మాట్లాడుతున్నారు? మా ప్రేమకి ఈ నమ్మకమే శాపంగా మారింది. బ్రాహ్మణి ప్రెగ్నెన్సీ వల్లే ఈ సమస్యలన్నీ. తన కడుపులో ఆ బిడ్డ లేకపోయి ఉంటే, అరే ఆ బిడ్డకి నేనే తండ్రినని మొండిగా బ్రాహ్మణి బాధించకుండా ఉంటే మా ఇద్దరి లైఫ్లో ఏ సమస్య ఉండేది కాదంటీ. కానీ మా బ్రాహ్మణి కూడా నిన్నెంతగా ప్రేమిస్తుందో నాకు తెలుసు. అలాంటి మనిషి ఇలాంటి విషయాల్లో అబద్ధం ఎందుకు చెప్తుందయ్యా? చూడండి, అరే నిజాలు తెలుసుకోవడానికి నేను రాలేదు. నా ఊపిరి ఉన్నంతకాలం సరస్సుని తప్ప నేనే అమ్మాయిని నా భార్యగా ఊహించుకోలేదండి. అరే ఇంతకు మించి నేను నీకేం చెప్పలేను. ఈ రోజు నుంచి నేను బ్రాహ్మణికి తెలియకుండా తనకి సంబంధించిన ప్రతి విషయం నేనే చూసుకుంటాను. అరే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ నేను తీసుకుంటాను. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే బ్రాహ్మణికి నేనున్నానని కనీసం మీరైనా గుర్తుపెట్టుకోండి. నా కూతురు ఇంత ప్రేమని వద్దనుకుంటోందా? భగవంతుడా, ఈ జంట మధ్యలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇద్దరినీ ఒక్కడి చేయబోయా. వాగ్దేవి, అన్నం ముందేంటి ఆలోచన? భోజనం చేయి. రాహుల్ ఎక్కడికి వెళ్ళాడు? మీకైనా చెప్పాడా?
ఏదో ఆఫీస్ పని మీద వెళ్ళుంటాడు అనుకుంటాను. వచ్చేస్తాడులే, నువ్వు తిను. డేస్ నుంచి టాబ్లెట్స్ కూడా సరిగా వేసుకోవడం లేదు డాడ్. ఇలానే ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటున్నారు. రాహుల్ చేసిన పనికి ఆ మాత్రం ఆలోచించకుండా ఎలా ఉంటారు నవ్య? మన ఇంటికొచ్చి ఎన్ని మాటలన్నా సరే అవేవి పట్టించుకోకుండా బ్రాహ్మణిని ప్రేమిస్తున్నానని చెప్పడం అంటే ఎలా చెప్పు? అది కరెక్ట్ కాదు కదా. వనజ, రాహుల్ గురించి నీకన్నా నాకన్నా మేడంకి బాగా తెలుసు. నీ సర్టిఫికెట్లు రివ్యూలు ఏవి అవసరం లేదు ఇక్కడ. అలా అని కాదండి, రాహుల్ బిహేవియర్లో ఈ మధ్య చాలా చేంజ్ వచ్చింది కదా. సరస్సు స్టాచ్యూ మీద బ్రాహ్మణి అని రాస్తాడని ఎవరైనా అనుకుంటారా? అంటే ఏంటి వనజక్క నీ ఉద్దేశం? రాహుల్ మారిపోయాడు, అతని ప్రేమని మార్చుకున్నాడు అని అంటున్నావా? ఆహా, ప్రేమ పెరిగిందే తప్ప మారలేదు ప్రీతి. బ్రాహ్మణి మన ఇంటికి రావడం వల్లే అన్నయ్య మారాడు అని మనందరికీ తెలుసు కదా. సరస్సు రూపంలో ఉండడం, ఫారెస్ట్ లో ప్రాణాలు కాపాడడం, ఇవన్నీ చూసి సరస్సు కన్నా ఎక్కువగా బ్రాహ్మణిని లవ్ చేశాడు. వాళ్ళ రిలేషన్ ఇలా అవుతుంది అని ఎవరూ ఊహించలేదు కదా. ఇద్దరు ఒకటే అని తెలిసి కూడా ఏం కవరింగ్ ఇస్తున్నావే? ఇప్పుడు ఆ డిస్కషన్ గురించి అవసరమా? వదిలేయండి. రాహుల్, భోజనం చేద్దాం రా. రాహుల్, ఎక్కడికి వెళ్ళావు? బ్రాహ్మణి ఇంటికి. దానింటికి ఎలా వెళ్ళావురా? అది అన్న మాటలు మర్చిపోయావా, లేక చేసిన తప్పుని క్షమించావా? నీకు సంబంధం లేని బిడ్డని ఈ ఇంటికి అంటగట్టాలని చూసిందిరా. కనీసం అదైనా గుర్తుందా? అక్కర్లేదు, అవసరం లేదు అని అందరి ముందు చెప్పుకున్న దానింటికి ఏ మొహం పెట్టుకుని వెళ్ళావు? వాగ్దేవి, ఆవేశపడకు. పరువు పౌరుషానికి విలువిచ్చే ఈ వాగ్దేవి కొడుకువే అయితే ఈ క్షణమే దాన్ని మర్చిపో. ఈ అమ్మ మాటకి విలువుంటే దానికి దూరంగా ఉండు. ఇంకెన్నిసార్లు మేడం నన్ను, నా ప్రేమకి, నా ప్రాణాలకి దూరం చేస్తారు? సరస్సు విషయంలో మీరు చేసింది సరిపోలేదా?
ఆ రోజు సరస్సు నన్ను వదిలి వెళ్ళిపోయినప్పుడు మాయమైన సంతోషం బ్రాహ్మణి రూపంలో తిరిగి వచ్చింది. బ్రాహ్మణి మీద ప్రేమతో అబద్ధం చెప్పాను, పెళ్లి చేసుకున్నాను. అదంతా మా బంధాన్ని శాశ్వతం చేసుకోవాలని తప్ప ఎవ్వరినీ మోసం చెయ్యాలని కాదు. నిజాన్ని దాచాలన్న ఉద్దేశము లేదు. అలాంటి బ్రాహ్మణిని మర్చిపోమని ఎలా అంటారు మేడం? రాహుల్, ఏంటి నీ వితండ వాదన? కాస్తైనా ఆలోచించే మాట్లాడుతున్నావా? నిన్ను దూరంగా ఉండమన్నది, ఇంకెప్పుడు తన వైపు చూడొద్దన్నది మీ అమ్మ కాదు, బ్రాహ్మణి. తన కోపానికి కారణం ఉంది డాడ్. తను ఏదో ఒకరోజు కన్విన్స్ అవుతుందన్న నమ్మకం నాకుంది. సరస్సు విషయంలో మీ మాటకి గౌరవాన్నిచ్చే నన్ను వదిలి వెళ్ళిపోతుంటే కదల్లేక మాట్లాడలేక ఆగిపోయాను. నా కళ్ల ముందే దూరమైతే చేతకాని వాళ్లాగా నిలబడ్డాను. అప్పుడు మొదలైన కన్నీళ్లు ఇప్పటికీ నా కళ్ళలోనే ఉన్నాయి. నీ చచ్చేంత వరకు ఉంటాయి. అంటే ఏంట్రా, నన్ను బ్లేమ్ చేయడం మళ్ళీ స్టార్ట్ చేసావా? కాదు మేడం, సరస్సు విషయంలో చేసిన తప్పుని బ్రాహ్మణి విషయంలో రిపీట్ చేయనని చెప్తున్నాను. నువ్వంటే విలువలేని దానికోసం ఎందుకురా ఈ ఆరాటం? దీన్ని ప్రేమ అనరో పిచ్చి అంటారు. మీరు ఏ పేరు పెట్టినా నేను మాత్రం మారను. అంటే నా మాట దాటి వెళ్తావా? నాకన్నా అదే గొప్పని ఫీల్ అవుతున్నావా? మేడం, నేను మీకేం ద్రోహం చేశాను మేడం? ఎందుకు ఎప్పుడు నా సంతోషాన్ని దూరం చేయాలనుకుంటారు? నేను నవ్వితే మీకు నచ్చదా? ఎప్పుడు ఏడుస్తూ కూర్చుంటేనే మీకు సంతోషంగా ఉంటుందా? ఏంట్రా మాటలు? నేను నీ కన్న తల్లిన్రా, శత్రువుని కాను. మీ మాటలు చూస్తుంటే నాకు రెండిటికి పెద్ద తేడా తెలియట్లేదు మేడం. రాహుల్, రామ్మా హాస్పిటల్కి వెళ్దాం. ఇప్పుడెందుకమ్మా? ఎందుకేంటే అంత ప్రత్యేకంగా చెప్పాక కూడా వెళ్ళకపోతే ఎలా? ఎవరు చెప్పారు? ఎవరేంటి, డాక్టర్. అన్ని వివరంగా చెప్తే కాని అర్థం కాదా నీకు? రామ్మా రా. ఏవండి, ఏంటి? అమ్మాయిని హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాను. సరే అమ్మా, జాగ్రత్త. అమ్మా బ్రాహ్మణి, నువ్వలా దిగులుగా ఉండొద్దమ్మా. అంతా మంచే జరుగుతుంది. ఏంటి నాన్న మంచి? ఈ టైంలో బావగారు పక్కనుంటే ఎంత బాగుండేది. అక్కతో పాటు అందరం హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు ఆయన గురించి అవసరమా సంధ్య?
అవును, అవసరమా? ప్రేమ ఉంటే చాలు, పక్కన ఉంటే ఏంటి లేకపోతే ఏంటి? ఏంటమ్మా నువ్వు చెప్పేది? అదేనమ్మా, అల్లుడు గారి మనసులో ఎప్పుడూ నీ మీద ప్రేమతోనే ఉంటారు కదా అని. మనసులో ప్రేమ కాదమ్మా నాకు కావాల్సింది, నా మీద, నా బిడ్డ మీద నమ్మకం. అదేలే తల్లి, అంతా మంచి జరుగుతుందని మీ నాన్నగారు అన్నారు కదా. ఆలస్యం అవుతుంది, రా. ఆటోని నెమ్మదిగా వెళ్ళ చెప్పారు. అలాగే అండి. రాము, నాన్న, ఆటో కాదు, కార్. రాహుల్ బాబుకి ఎంత ప్రేమ లేకపోతే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటారు? అమ్మా, ఈ కార్ ఏంటి?